యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. మరి పువ్వుని చూశారు కదా, బురదలో మొలిచిన పువ్వుని కలువరి పువ్వు అంటారు, తామర పువ్వు అంటారు. ఈ తామర పువ్వు బురదలో ఉంటుంది, కానీ బురద అంటుకోదు. మరి బురద అంటుకొని తామర పువ్వు బురదలో నుంచి పుట్టింది. కానీ మనుషులను మనం పాపం ఉన్న లోకంలో ఉండి పాపం లేకుండా పుట్టించిన మన దేవాది దేవునికి యేసుక్రీస్తునామమున ఉన్నాడు. ఎందుకంటే మనం పాపం లేకుండానే పుట్టాం, కానీ పాపమైన ఆలోచన తెలుసుకుని పాపాన్ని అంటించుకున్నాం. ఈ పాపాన్ని పోవటానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. కానీ మరి ఈ పాటలో మనం ఏం నేర్చుకోవాలి? కలువరి పువ్వుని చూసి దేవుడు మనల్ని పాఠం నేర్పిస్తున్నాడు. ఈ పాఠం ద్వారా నువ్వు నేను నిజరక్షకుని తెలుసుకుంటే నిత్యలోకం ఉన్న పరలోకంలో మనం చేరుతాం. అదే యేసుక్రీస్తు మార్గం. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ఇది ఒక మతమో ఏవో కాదు, కానీ నిజమైన మార్గం ఏంటంటే యేసుక్రీస్తు. కలువరి పువ్వుని చూశారు, ఎందుకంటే అది బురదలో ఉంటుంది, కానీ బురదను అంటించుకోదు. కానీ భూమి మీద ఉన్న మనం అందరం పాపమై ఉన్నాం. పాపులే ఉండి మనం దేవుని పాపంతో పుట్టించలా, పాపం లేనిలాగా మనం పుట్టించాడు. ఆ పాపాన్ని అంటించుకున్నాం మనం అంటే ఏమవుతున్నాం చూసాడు. ఆ పాపాన్ని పోవడానికి యేసుక్రీస్తుని పంపించాడు. సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం నీళ్ళు మొత్తం ఉప్పే, కానీ అందులో ఉన్న చేప ఉప్పుతనం ఉండదు. అందుకని అది ఉప్పు కలగల చేప ఉప్పు లేనిగా ఉంది. సముద్రంలో ఉన్నా కూడా ఉప్పు లేకుండా ఉంది, కానీ సముద్రం మొత్తం ఉప్పుగా ఉంది. మనం అందరం పాపులం, పాపులం, ఆలోచనతో వచ్చిన పాపం. ఈ పాపాన్ని పోవడానికి మీరందరూ సత్యాన్ని గ్రహించండి, నిజమైన యేసుక్రీస్తుని నమ్మండి, మార్గంలోకి వెళ్ళండి. అందరికీ వందనాలు.